హలో మావా, దిస్ ఈజ్ యాసిన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏం లేదు మావా, ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే వెళ్ళింటి, అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇంకా మనకు రేపు రైడ్ కి వెళ్తున్నామంటే ఈ రోజు నైట్ నుంచే మనకు నిద్ర రాదనమాట. రేపు రైడ్ కి కావాల్సిన గేర్ మొత్తం 1-2 సార్లు చెక్ చేసుకుని మరీ పెట్టుకున్నామా. మార్నింగ్ టైం పెట్రోల్ బంక్ ఉండవని నైటే పెట్రోల్ పట్టిద్దామని తీరా బైక్ దగ్గరికి వెళ్తే అదేమో స్టార్ట్ అవ్వట్లేదు మావా. దీని అమ్మ నా దరిద్రం చూసి బిజ్జల దేవుడు గానీ హట్ అయ్యాడు మావా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే కార్బొరేటర్ ప్రాబ్లం ఇప్పట్లో రెడీ చేయడం కష్టం అని పెద్ద షాక్ ఇచ్చాడు మావా. మనమా రేపు రైడ్ కి వెళ్ళాలి, కన్ఫర్మ్ ఎలాగైనా వెళ్ళాలి. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తా అని చెప్పి మా అన్న బైక్ అయితే సెట్ చేసి పడేసిన మావా. అట్లుంటది మనతోని. ఇక మార్నింగ్ మన గిడ్డు మావ దగ్గర ఒక టీ తాగి మన రైడ్ అయితే స్టార్ట్ చేసాం మావా. అసలు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా. పర్టికులర్ గా ఇదే ప్లేస్ కి వెళ్ళాలని నారో మైండ్ అయితే లేదు మావా మనకు. గో విత్ ద ఫ్లో అనే స్లోగన్ తో చక్కగా గిద్దలూరు ఘాట్ కి అయితే వచ్చేసిన మావా. మన దగ్గర గోప్రో లేవు, ఇంకా ఎలాగైనా వీడియోస్ తీయాలని సెల్ఫీ స్టిక్ తో మేనేజ్ చేస్తున్నామావా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ కనిపిస్తున్న వ్యూ పాయింట్ దగ్గర కాసేపు ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మనకి జర్నీ సరిపోలేదని ఖమ్మంలో తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉంటే కలుద్దామని వెళ్ళాను మావా. ఈ ప్లేస్ కాస్త చూడడానికి ముచ్చటగా ఉంటే పక్కా ఆపుకొని ఒక గ్లాస్ చెరుకు రసం అయితే వాయించి పడేసిన మావా. ఇంకా ఫైనల్ గా మా ఫ్రెండ్ అయితే ఖమ్మంలో బాగా ఫేమస్ అయిన ఖమ్మం చెరువుకైతే తీసుకొచ్చాడు మావా. మా ఫ్రెండ్ ఈ చెరువు గురించి చెప్తుంటే ఏమో అనుకున్నా గానీ వ్యూ మాత్రం అద్దిరిపోయింది మావా. అసలు ఇక్కడే ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసి మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం మావా. నైట్ టైం మన గిద్దలూరు ఘాట్ లో ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదని కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను మావా. నైట్ 7-7:30 ఇంటికి రీచ్ అయ్యా మావా. ఈ వ్లాగ్ అయితే ఇంతే మావా. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.